95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ములుగు జిల్లాలో పరిస్థితులపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్. సీఎం కేసీఆర్ ఆదేశాలతో సహాయక చర్యలు ముమ్మరం. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామంలో దారుణం. చాతబడి చేస్తున్నారనే నెపంతో వ్యక్తి సజీవ దహనం. బుచ్చిరెడ్డిపాలెం టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం కార్యకర్తలు, సర్పంచులు మీడియా సమావేశం. వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక. నరసాపురం వశిష్ఠ గోదావరికి పోటెత్తిన వరద. అప్రమత్తమైన మున్సిపల్ కన్జర్వెన్సీ అధికారులు. డీటెయిల్స్ చూసే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ 2 రోజులుగా ములుగు జిల్లాలో ఉంటూ పరిస్థితులపై అధికారులతో సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ములుగు జిల్లాలో నిర్విరామంగా వరద ప్రభావిత ప్రాంతాలలో తిరుగుతూ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మంత్రి సత్యవతి రాథోడ్ పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ములుగు జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఉన్నతాధికారులతో వరద ప్రభావిత ప్రాంతాలలో పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆదేశాలను కూడా జారీ చేస్తూ ఉన్నారు. మేము చూస్తామమ్మా, చూస్తాం. ఇక్కడ వరకు ఎందుకు తీసుకొచ్చి అందరు ఉన్నారు, అందరు ఆ పని మీద ఉన్నాం. మీరు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామంలో చాతబడి చేస్తున్నారనే నెపంతో దొడ్ల పెంటన్న అనే వ్యక్తిని తన సొంత పొలం వద్ద ఉన్న గదిలో నిద్రిస్తున్న సమయంలోనే అదే గ్రామానికి చెందిన దాయాది దొడ్లు కురుమన్న పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న వరకు అయితే మంచిగా ఉన్నారు. ఒకనాడు కొట్లాడలేదు, చేసినారు. ఏం కొట్లాడలేదు. ఒకనాడు కొట్లాడినారు కానీ పీకినారు. ఇంకా ఆయన ఏమనుకుని నేను అసలు తెలియదు. నిన్న కాల్చుకున్నాక మంచి ఫోన్ చేస్తే వచ్చిన గురకంటి వచ్చిన. దేనికి వచ్చా అంటే ఆయన ఇప్పుడు ఆడ ఉన్నాడు, అంటిపెట్టి ఆయన ఆడ ఉన్నాడు. మాకు ఏం దింకారని తెలియలేదు ఇంతవరకు. ఏం గురించి కాల్చుకున్నా అంటే మమ్మల్ని ఇటు ఏమన్నీ అని అన్ని గిల్తా అన్నమాట. కానీ సర్పంచ్ని కొడుతున్నా ఏమన్న సంగతి మాకు ఇంతవరకు. మా బాబాయ్, మా సిద్ధార్థ కొడుకే కాకాయత ఏం కానీ తెలియలేదు ఇంతవరకు. అవన్నీ తెలియదు సార్. అన్ని దానిలకు ఫంక్షన్లకు, పెళ్లిలకు, దోరణాలకు, ఏమైనా రథాలు అయితే అన్నీ ఆయన చేస్తారు. అసలు దానిలకు ఈ అయినా పోతారా? పెద్ద పెద్ద దానిలో చేసేది ఆయన్ని ఈసారి దానం చేస్తాడు. చారాలు కానీ ఫంక్షన్లు కానీ ఏమైనా చేసేది ఆయన్ని. ఇంతకుముందు ఏమైనా పంచాయతీలు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం కార్యకర్తలు, సర్పంచులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని, టీడీపీ ఏ కార్యక్రమం చేయబోయినా అడ్డుపడుతున్నారని, టీడీపీ సర్పంచులని లెక్క చేయకుండా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. సమావేశం పెట్టి మమ్మల్ని అభివృద్ధి పనులు చేయలేదని, చెందలేదని మమ్మల్ని మాట్లాడటం జరిగింది. కానీ మేము చేసామా చేయలేదా అనేది గ్రామంలోకి వచ్చి, గ్రామంలో ఎక్కడ నిలబడినా, ఏ వార్డులో నిలబడినా మేము చేసామా చేయలేదా అనేదానికి మేము ఎక్కడైనా సరే ఏ వార్డుకి వెళ్ళినా మేము చర్చకి సిద్ధంగా ఉన్నామని ఈ సమావేశంలో తెలియజేయడం అయింది. పైగా మధురెడ్డి గారు వార్డు మెంబర్కి బాధ్యత లేదా అని అడుగుతున్నాడు. ఆయనకి కళ్ళు కనిపిస్తున్నాయా, కనిపించట్లేదా అని నేను ఈ సమావేశంలో అడుగుతున్నాను. గత 20-21 రోజుల నుండి
కొల్లాపురం గ్రామంలో అతిసార అనే వ్యాధితో ఆరుగురు మరణించడం జరిగింది. మేము 24/7 అక్కడే ఉండి ప్రతి ప్రజల్లో అందరికీ నమస్కారం. ఈరోజు ఉద్దిరెడ్డిపాలెం తెలుగుదేశం పార్టీ మండల కార్యాలయంలో మా గౌరవ నాయకులు, మా స్థానిక నాయకుల సూచనల మేరకు ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ ఆధ్వర్యంలో గమనిస్తున్నాం. వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. ఏ వ్యవస్థని కూడా రాజ్యాంగబద్ధంగా సక్రమంగా అమలు చేయనీయకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ యొక్క అధికారులు ఈ వ్యవస్థ జరుగుతుంది. గత 15-20 రోజుల నుంచి పల్లాపల్లి గ్రామంలో అతిసార వ్యాధి ఉంది. అతిసార వ్యాధి ఎవరి వల్ల ప్రబలింది, ఏ విధంగా ప్రబలింది? ఒక్క గ్రామాన్ని కంట్రోల్ చేయలేక 15 రోజుల నుంచి ఒక మెడికల్ క్యాంపు 20 రోజుల దాకా కొనసాగుతుంటే గ్రామంలో రాబోయే వర్షాకాలంలో ఇంకెక్కడైనా కానీ జరిగితే మరి ఈ వైద్య శాఖ ఏం చేయగలుగుతుంది? ఎంతవరకు ఇన్ని రోజులు పట్టిందా మీకు? మళ్ళీ రిపీట్ అవుతాం. మరి నిన్న వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఇది పంచాయతీలోని లోపం, పంచాయతీ వాళ్ళు సరిగ్గా జరగలేదు. ఈరోజు ఉచ్చిరెడ్డిపాలెం తెలుగుదేశం మండల పార్టీ ఆఫీసు నందు ఈ యొక్క ఇసుకపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు సవివరంగా ప్రజలకి మీడియా ద్వారా తెలియజేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఈనాడు. ఎందుకనంటే మా 21/2/2021 గౌరవ సర్పంచ్ గారు, గౌరవ వార్డు మెంబర్లు, వైస్ ప్రెసిడెంట్ గారు అందరూ ఎన్నిక జరిగింది. అంటే సుమారుగా 2 సంవత్సరాల 7 నెలల కాలంలో ఈ రోజు వరకు కూడా పంచాయతీని సుమారు 11 మోటార్లు ఉన్నాయి. ఇసుకపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించి 4 యాంబ్లెట్లు. అంటే లైట్లు వేయాలన్నా, పారిశుద్ధ్యం చేయాలన్నా, ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా కూడా నెలకి ఇంచుమించు 50 నుంచి 60-70 వేల రూపాయలు లేదే చేసే పని కాదు. ఆలోచన చేయాలా. నిన్న వైఎస్ఆర్సీపీ ఒక నాయకుడు మాట్లాడతాడు, అయ్యా మేము సర్పంచ్ వచ్చినప్పటి నుంచి ఒక చిన్న పని కూడా చేయలేదు, వాళ్ళు ఎక్కడ తలబెట్టుకొని తిరుగుతాడో సిగ్గు లేదు అని అన్నావు. చెప్తా ఉన్నాం ఇదే మీడియా ముందర, ఇదే భాష. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వశిష్ఠ గోదావరి వరద నీటితో పోటెత్తుతోంది. పంటు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలోని 2వ వార్డు, 29వ వార్డులలో వరద నీరు చేరడంతో మున్సిపల్ అధికారులు, కన్జర్వెన్సీ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. కొండపల్లి వద్ద ఏటుగట్టుపై నర్సాపురం మున్సిపల్ కమిషనర్ కె వెంకటేశ్వరరావు దగ్గరుండి 2వ వార్డులో చేరిన వరద నీటిని మోటార్ల సహాయంతో తోడిస్తున్నారు. నమస్కారం. మనకు ఇక్కడ వర్షం లేకున్నప్పటికీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి వరద పోటు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కడైతే మనకు ఈ కన్జర్వేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ముందస్తుగా ఇక్కడ ఇసుక బస్తాలు వేయకపోవడం వల్ల గోదావరి వాటర్ కాస్త ఈ 2వ వార్డు, తర్వాత 29వ వార్డులకి వరద నీరు వచ్చింది. వెంటనే మేము అన్ని చోట్ల ప్రతి చోట కూడా మోటార్లు ఏర్పాటు చేశాము. 3 ప్రాంతాల్లో ఉన్నాయి. ఎక్స్ట్రా మోటార్స్ కూడా ఈరోజు ఇక్కడ ఫిక్స్ చేశాము. ఇంకొక ఎక్స్ట్రా మోటార్ కూడా ఫిక్స్ చేస్తున్నాము. అంటే ఈ ప్రాంతంలోనే ఈ 2వ వార్డులోనే 3 మోటార్లు పెడుతున్నాము. అట్లాగే 29వ వార్డులో కూడా 2 మోటార్స్ పెట్టేసి పెద్ద మోటార్స్ 7 HP ఉన్న మోటార్స్ పెట్టి 1 గంట 2 గంటల లోపల ఈ ప్రజల కాలనీలో మొత్తం కొంత రోడ్లు మునిగినాయి, ఇళ్ళకి కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం ముదివర్తి గ్రామం నుండి కోవూరు నియోజకవర్గం ఇన్ఛార్జి పోరంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంటు మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఇమాం బాషా, పార్లమెంట్ అధికార ప్రతినిధి చేముకుల కృష్ణ చైతన్య నాయకత్వంలో వైకాపా నుండి సీనియర్ నాయకులు కనుపూరు కృష్ణంరాజు మరియు కొండ్రెడ్డి జగదీష్ రెడ్డి సుమారు 150 మంది నాయకులు, కార్యకర్తలతో కోవూరు నియోజకవర్గం ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మంచి శుభ పరిణామం. విడలూరు మండలం ముదివర్తి గ్రామంలో
నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి వచ్చిన పెద్దలు రాజు గారికి, అలానే జగదీశ్వర్ రెడ్డి గారికి, ఆయనతో పాటు ఈ పార్టీలోకి ఇవాళ చేరిన వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన బంధువులు, మిత్రులు, వాళ్ళ అనుచర వర్గం అందరికి కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ, మీరు ఏదైతే ఉద్దేశంతో, ఏదైతే ఆశతో ఇవాళ మీరు తెలుగుదేశం పార్టీలో చేరారో అవన్నీ కూడా మేమందరం మనసులో పెట్టుకొని మీ అందరికీ ఇవాళ నుంచి తెలుగుదేశం పార్టీ బాధ్యులుగా మీరందరూ తెలుగుదేశం పార్టీ ఏదైతే మన సిద్ధాంతాలు ఉంటాయో ఆ సిద్ధాంతాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ మీ అందరికీ అండగా అక్కడ మా నాయకులు ఎవరైతే ముదిమత్తి గ్రామంలో ఉన్న నాయకులు కానివ్వండి, అలానే మండల నాయకులు కూడా మీకు అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఇవాళ నుంచి మీరు తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఈ ఏదైతే మన రాబోయే రేపు 2024 ఎలక్షన్ లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే ఒక క్లియర్ ఇండికేషన్ మనకి అందరి దగ్గర నుంచి వస్తుంది. మొన్న జరిగిన యువగలం కార్యక్రమం కానివ్వండి, దాని ముందు జరిగిన ఇదేమి కార్యక్రమం కానీ అన్ని కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున మనకి స్పందన వస్తుంది. ఈ స్పందన ఏదైతే ఉందో, ఈ జనాలు ఏదైతే ఆశిస్తున్నారో వాళ్ళన్నిటికీ కూడా మనము మనసులో పెట్టుకొని వాళ్ళందరికీ మనం ఇవాళ భరోసా కల్పిస్తూ రాబోయే తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ప్రజలు ఆశించే ఒక గవర్నమెంట్ మనం తీసుకొచ్చేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఇవాళ 4 ఏళ్ళు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి. ఇవాళ అన్ని వర్గాలు, ఇవాళ బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, మహిళలు ఎవ్వరు కూడా. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం ఓవ్వేరు గ్రామంలోని కిమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఓవ్వేరు వార్డ్స్ కౌన్సిలర్ లలిత భర్త శ్రీకాంత్ రెడ్డి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు ఉచిత వైద్యంతో పాటుగా ఉచిత గుండె పరీక్షలు, పంటి వైద్యము, ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది. నమస్కారం. ప్రస్తుత వాతావరణ రీత్యా ఊళ్ళో వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా డయేరియా, వర్షాల వల్ల ఇటువంటి వ్యాధులు రాకుండా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశాము. ఓవ్వేరు గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశాము. ప్రజలలో విశేష స్పందన వచ్చింది. దానికి సంబంధించి పంటికి సంబంధించి, అలాగే వ్యాధులకి, జ్వరాలు ఏవి రాకుండా ముందస్తుగానే హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశాము. ప్రజలు అందరూ వచ్చి సద్వినియోగపరుచుకుంటున్నారు. ఈ అందుకు సహకరించినందుకు త్వరలోనే నెక్స్ట్ ఐ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తాము. ప్రతి 2 నెలలకు ఒకసారి కిమ్స్ వైద్య సిబ్బంది వచ్చి ఓవ్వేరు గ్రామంలో ఈ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు వారికి ఆ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ క్యాంప్కి సంబంధించి మన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని టీయూడబ్ల్యూజే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర జిల్లా కమిటీ పిలుపు మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటగడ్డ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డ్ ఉద్యమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని అన్నారు. జర్నలిస్టు కీలక పాత్ర వహించి తెలంగాణ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లిన ఘనత జర్నలిస్టులకు దక్కుతుంది. అదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పలు సందర్భాల్లో ప్రశంసించడం జరిగింది. రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలైనా అనేక సందర్భాల్లో జర్నలిస్టుల యొక్క సేవలను గుర్తించి పట్టాలు సైతం ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి మరోసారి ఆయన ఇచ్చిన హామీని గుర్తు చేసే విధంగా ఈరోజు మన తెలంగాణ టీయూడబ్ల్యూఐజేయు ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ద్వారా ఆయనకు మెసేజ్ చేస్తూ ఆయన కార్యాలయానికి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అదే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, తెలంగాణ గవర్నమెంట్ జర్నలిస్ట్ విషయంలో సానుకూలమైన నిర్ణయం తీసుకొని మన డిమాండ్లను నెరవేరుస్తుందని, మా బతుకులు బాగుపడతాయి,
అని చెప్పేసి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు అత్యంత కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన జేఏసీ దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా జేఏసీలకు నాయకత్వం వహించింది తెలంగాణ జర్నలిస్టులే అన్న సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రస్తావిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమైందని చెప్పేసి ఆయన చాలా సందర్భాల్లో ప్రశంసించారు. కానీ అది ఆ ప్రశంస వరకే మాత్రమే మిగిలింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. మూడో దఫా కూడా ఎన్నికల్లోకి పోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటి వరకు కూడా తెలంగాణ జర్నలిస్టులకు ఎలాంటి ఉపయోగకరమైనటువంటి సంక్షేమ పథకాలను పెట్టిన దాఖలాలు కూడా లేవని చెప్పేసి మేము విచారం వ్యక్తం చేస్తున్నాం. తెలంగాణ జర్నలిస్టుల కోసం హెల్త్ కార్డులు నిరంతరంగా ఇబ్బంది కలగకుండా కార్పొరేట్ సంస్థల్లో హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పటి వరకు కూడా అలాంటి అమలు ఎక్కడ కూడా జరగడం లేదు. ఇప్పుడు మేనిఫెస్టోలో సూర్యాపేట బజాజ్ షోరూంలో మోసానికి పాల్పడ్డాడు. కస్టమర్లు వాహనాల విడిభాగాలను బజాజ్ షోరూం యాజమాన్యం అమ్ముకుంటుందని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. బాధితులు షోరూం ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉన్న బండి అలా వేసారు. మా తలకోవ గ్రామం మునగాల మండలం సూర్యాపేట జిల్లా 2022 సంవత్సరం ఏప్రిల్ 8వ తారీఖున నా బండికి యాక్సిడెంట్ జరగడం జరిగింది. యాక్సిడెంట్ అయిన తరుణంలో నేను అనగా రామారావుని వచ్చి బజాజ్ మేనేజర్ శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది. ఆ టైంలో ఆయన ఎస్టిమేట్ చేసిన బిల్లు 18,000. ఇందుకు గాను 5,000 అడ్వాన్స్గా చెల్లించి ఉన్నాను. ఆ తరుణంలో ఆ టైంలో నా బండికి ఫుల్ ఇన్సూరెన్స్ అయిపోయింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే ఉంది. అయితే నెల రోజుల తర్వాత నా బండి అయిపోయిందా అని వచ్చి అడిగారు. అన్నప్పుడు తను నాతోటి, సార్ ఈ బండి ఫుల్ ఇన్సూరెన్స్ అయిపోయింది కాబట్టి మీరు డబ్బులు కడతా అన్నారు. కరెక్టే, కానీ ఈ బండి కొని ఖచ్చితంగా 16 నెలలే అవుతుంది. కొత్త బండి కాబట్టి నేను ఫుల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాను. ఆ అమౌంట్ ఎంత వచ్చినా కానీ మీకు సంబంధం లేదు, నేను ఫ్రీగా మీకు సర్వీస్ చేసి ఇవ్వగలుగుతా అని అన్నారు. దీనికి సరే అని అన్నాను. అయితే దీని విషయంలో లీగల్ పరంగా నాకు ఏ విషయం వచ్చినా కానీ నాకు ఏ సంబంధం లేదు, క్లెయిమ్ అయినా కాకపోయినా మీరు బండి చేసి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పాను. దీనికి ఆయన ఓకే అనడం, డబ్బులు ఇవ్వడం జరిగింది. నేను డబ్బులు ఇవ్వడం జరిగింది 5,000 రూపాయలు అక్షరాల ఫోన్పేలో. జరిగిన తరువాత 2 నెలలకి బండి కోసం వచ్చితే నేను క్లెయిమ్ చేశాను. బండి ఫుల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది, 68 నుంచి 70,000 వస్తాయని చెప్పారు. అయితే నాకు మెసేజ్ కానీ అలాంటిది ఏం రాలేదని అడిగాను. దానికి బండి బజాజ్ షోరూమ్ కంపెనీదే, ఇన్సూరెన్స్ బజాజ్దే కాబట్టి కంపెనీకే డబ్బులు అన్నీ పడతాయి అని అన్నారు. సరే సార్, నాకేం తెలియదు ఇన్సూరెన్స్ల గురించి, మీరు ఏదో విధంగా చేసి నాకు బండి త్వరగా ఇవ్వండి సార్, మా అత్త మామ మా వదిన గారు నన్ను తిడుతున్నారు అని చెప్పారు. దీనికి ఇస్తాను సార్ అని చెప్పారు. ఇదే విధంగా నన్ను రోజు తిప్పించుకోవడం అది జరిగింది. హైదరాబాద్ నుంచి నేను రాగానే వనపర్తి జిల్లా కేంద్రంలో మర్రికుంట ప్రాంతంలోని మినీ ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి పరిశీలిస్తున్నారు. 3 రోజుల పాటు కురిసిన వర్షాలకు ఇటీవల మరమ్మతు చేసిన రోడ్లు తెగిపోవడంతో వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చిన్నారెడ్డి మాట్లాడుతూ వానలతో వరద పోటెత్తడంతో చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న చోట పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నా ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేదన్నారు. ఈ రోజుండే రాజకీయ నాయకులు కేవలం ప్రజల శ్రేయస్సు గురించి పాటుపడకుండా ఏ వర్క్ చేస్తే ఎక్కువ పైసలు మిగులుతాయో
అదే ఆలోచనలో ఉన్నారు. ఇలా వనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి మట్టి పని ఇవాళ స్థానిక ఎమ్మెల్యే మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారే వారే జేసీబీలు కొనుక్కొని వచ్చి వారే టిప్పర్లు కొనుక్కొని వచ్చి బేనామీ పేర్లతో ఈ వర్క్స్ అన్ని వారే చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు అవసరం ఉన్నా లేకపోయినా ఏదైనా ఊరికి ఉంటే ఒక ట్యాంక్ బండ్ ఉంటుంది, కానీ ఇక్కడ దొరికిన ప్రతి చెరువుని ట్యాంక్ బండ్ చేస్తామనే పేరుతో వారి జేసీబీలు, వారి పెద్ద పెద్ద ప్రొక్లైన్లు, దాని తర్వాత ఈ ఉండేటువంటి టిప్పర్లు, వీటితో విపరీతంగా మట్టి గుట్టలన్నీ సాఫ్ చేసి ఆ మట్టి తీసుకొచ్చి ఈ కట్టెలపైన పోసి విపరీతంగా బిల్లులు చేయించుకోవడం జరుగుతూ ఉంది. నాసి రకం పని. ఏ ఇంజనీర్ కూడా ఇలా సాహసం చేయడం లేదు. అయ్యా మీరు చేస్తున్న పని సరిగా లేదు, తప్పు అనేటువంటి మాట లేదు. ఇలా మేము మరికుంటలో ఉన్నాం. మరికుంట చాలా కాలం నుంచి ఉండేటువంటి ఒక చిన్న జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ 12వ వార్డు 20వ వార్డు ఇండ్ల మధ్యలో వర్షం నీరు చేరినందున వాటిని పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ఇళ్ల మధ్యలో వర్షం నీరు వాగు దగ్గరికి ఎవరూ వెళ్లకుండా ఆగిన నీటిని బయటకు పంపడం జరుగుతుందని తెలిపారు. పేదల ఆత్మ గౌరవంతో జీవించేందుకు నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ఆదేశానుసారం కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్లో నిర్మించిన 560 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వారు పరిశీలించారు. అనంతరం 2.5 కోట్ల రూపాయలతో జరుగుతున్న డ్రింకింగ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు, మౌలిక పనులను పరిశీలించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచి లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా నాణ్యతతో నిర్మించాలని అధికారులకు సూచించారు. ఒక్కొక్క ఫ్లాట్ ఇది గౌరవ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ గారి ఆదేశాల మేరకు బాలనగర్లో నూతనంగా నిర్మించిన 560 డబుల్ బెడ్రూమ్ని పరిశీలించాలని కోరగా మీ అందరం కౌన్సిలర్ అందరూ కూడా కోదాడ మున్సిపాలిటీ కౌన్సిలర్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది.
వాస్తవంగా చాలా అద్భుతంగా ఈ నిర్మాణం జరుగుతుంది. 5.5 ఇల్లు కూడా చాలా పకడ్బందీగా ఇలా 5 లక్షల రూపాయలకే డబుల్ బెడ్రూమ్ అంటే చాలా అద్భుతమైన కేసీఆర్ గారి ఆలోచన. ఎందుకంటే ఇలా ఒక రూమ్ కట్టుకుందామన్నా మనం 5 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఇవాళ. అయినా సరే ఇవాళ నాణ్యతగా డీ గారి పర్మిషన్లో ఇవాళ నాణ్యతగా మెయిన్ రోడ్స్ 30 అడుగుల రోడ్లు వేసి సైడ్ 20 ఫీట్స్ రోడ్లు వేసి ఇలా అద్భుతంగా ఈ ప్రణాళిక చేస్తున్నారు. ఇది కేసీఆర్ గారి అద్భుతమైన ప్రణాళిక ఇది. ఎందుకంటే ఎంతైనా గొప్ప వ్యక్తి ఆయన ఎంతకన్నా ఒప్పుకోవాల్సిందే. మనం ఎన్నో కుటుంబాలు ఇలా అద్దె కట్టలేని పరిస్థితిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మేలో కూడా మనం ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లాట తీయడం జరిగింది. ఆ లాట తీసిన లబ్ధిదారులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఇస్తారని చెప్పి ఈ ఇళ్ల కోసం వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అద్దె కట్టే పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆలోచన చేస్తుంటే మమ్మల్ని ఆదేశించి ఎమ్మెల్యే గారు ఇక్కడ పంపించారు. మేము కూడా డిఏ గారిని తొందరగా ఇది పరిశీలన చేసి తొందరగా ఈ పూర్తి చేయాలని మేము కోరడం జరిగింది. వాస్తవంగా వర్షాల పరిస్థితుల వల్ల కొంచెం జాప్యం జరిగిన మాట వాస్తవం. ఆగస్టు వరకు కూడా తప్పకుండా డి గారు నాణ్యతగా పూర్తి చేస్తారని తెలియడం జరిగింది. డ్రైనేజీలు కానీ వాస్తవంగా సెఫ్టీ ట్యాంకులు కానీ వాటర్ సెక్షన్ కానీ మొత్తం కూడా పరిశీలన జరిగింది. అన్నీ కూడా చాలా నాణ్యతగా పరిశీలన చేస్తూ వస్తున్నారు వాళ్ళు. తప్పకుండా డబుల్ బెడ్రూమ్ని వీటిని ఈరోజు కోదాడ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ బొల్లమల్ల యాదవ్ గారి ఆదేశాల మేరకు స్థానిక కౌన్సిలర్లతో కలిపి వివిధ నాయకులు టీఆర్ఎస్ నాయకులతో కలిపి పరిశీలించడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతానికి ఈ అన్ని గృహప్రవేశానికి ముస్తాబవుతున్నాయి. ప్రస్తుతానికి కరెంటు, డ్రైనేజీ సిస్టమ్, శానిటరీ, ఈ వాటర్ సిస్టమ్ పనులు స్పీడ్గా నడుస్తున్నాయి. వీటిని వీలైన తొందరగా ఆగస్టు 15 లోపు తయారు చేసి ఎన్నికైన లబ్ధిదారులకి అందజేయడం జరుగుతుంది. ఈ డబుల్ బెడ్రూములు పార్టీలకి అతీతంగా ఏ పార్టీ అన్నా కానీ వారికి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో డ్రా తీసి ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ప్లస్ అందరికీ అన్ని కులాల వారికి దీంట్లో ప్రాతినిధ్యం వదిలించి ఈ డబుల్ బెడ్రూమ్లు కేటాయించడం జరిగింది. అభివృద్ధి ప్రదాత అన్నదానికి ఈ 4.5 సంవత్సరంలో 560 బెడ్రూములు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో కోదాడ ప్రజలకి ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో కూడా వేల సంఖ్యలో ప్రభుత్వ ఆధీనంలో. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం డివిజన్ విద్యుత్ రెవెన్యూ ఉప కార్యాలయం వద్ద విరామ సమయంలో జేఏసీ సంఘం నాయకుల ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో 2000 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. కారుణ్య నియామకాలను పరిమితి లేని పూర్తి వైద్య సౌకర్యం అన్ని రకాల సామాగ్రిని సమకూర్చే వరకు ఐకాస గత 16 నెలలుగా వేతన సవరణ కోసం 2022లో అన్ని న్యాయమైన సమస్యల కోసం సహృద్భావ హృదయంతో మేనేజ్మెంట్తో పలు దఫాలుగా చర్చలు జరగడం జరిగింది. విద్యుత్ సంస్థల యాజమాన్యానికి పలుసార్లు విన్నకించుకున్నప్పటికీ వారు నిర్లక్ష్య వైఖరి వహించడం వల్ల ఈ వైఖరి ఉద్యోగుల మనోభావాలని దెబ్బతీసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్యత సంస్థ విద్యుత్ సంస్థలోని అన్ని తరగతుల ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించడం కొరకు మా యొక్క క్యాలెండర్ ప్రకారం 27, 28లో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్, అలాగే 1వ తారీఖున జరిగే ఏలూరు సర్కిల్ ఆఫీస్ దగ్గర మా జిల్లా హెడ్ క్వార్టర్లో జరిగే గత 3 సంవత్సరాల నుంచి విద్యుత్ ఉద్యోగుల పట్ల యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ చవత భ్రమనే చూపించి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే ఉద్యోగులకు రావాల్సిన కనీస హక్కుల్ని కూడా కాలరాస్తూ చాలా నిర్లక్ష్యం చేస్తున్నాయి. వీటన్నిటిని ఒక జేఏసీగా ఏర్పడి మా జేఏసీ నాయకులు ప్రభుత్వంతో అలాగే యాజమాన్యంతో పలు దఫాలు చర్చలు జరిపిన ఇంతవరకు వాటి మీద ఎటువంటి పురోగతి లేని పక్షంలో తప్పనిసరి పరిస్థితుల్లో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ములుగు జిల్లాలో పరిస్థితులపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్. సీఎం కేసీఆర్ ఆదేశాలతో సహాయక చర్యలు ముమ్మరం. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామంలో దారుణం. చాతబడి చేస్తున్నారనే నెపంతో వ్యక్తి సజీవ దహనం. బుచ్చిరెడ్డిపాలెం టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం కార్యకర్తలు, సర్పంచులు మీడియా సమావేశం. వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక. నర్సాపురం వశిష్ఠ గోదావరికి పోటెత్తిన వరద. అప్రమత్తమైన మున్సిపల్ కన్జర్వెన్సీ అధికారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.